నిజంగా గాలి ఎటు పోతే అటు మరి ఎలా మనము కూడా దేవుని ఆత్మ నడిపింపులో పరిశుద్ధాత్మ యొక్క పరవశంలోనికి మనము వెళ్ళినప్పుడు మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను. పరిశుద్ధాత్మ యొక్క నువ్వు ఆదరణలోనికి దాక్కునే వారిగా దావీదు భక్తుడైతే నేను నీ రెక్కల చాటున దాక్కొందును అని అంటాడు. నువ్వు ఆయన రెక్కలు, గాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే. గాలి ఎటుపోతే దేవుని ఆత్మ నడిపింపగలిగిన వాళ్ళు అటు వెళ్తారు. ఆ గాలికి నువ్వు మరుగైన చోటులాగా దాక్కునే వారిగా ఉండాలి. గాలికి మరుగైన చోటు వలెను 32వ కీర్తనలో 7వ వచనంలో ఇలాగూ అంటాడు దావీదు భక్తుడు, నా దాగు చోటు నీవే, నీ దాగుచోటు నా దాగుచోటు, నీ మరుగైన ప్లేసు, నువ్వు దాక్కునే ప్లేసు ఒకటి ఉంది, ఆయనే యేసు ప్రభువు. అప్పుడు గాలి వానకు చాటైన చోటు వలెను. గాలి వాన వచ్చినప్పుడు మనం ఒక నీడ వెతుక్కుంటాం, తెలుసా? వెతుక్కుంటారా లేకపోతే అట్లే వెళ్తారా? నువ్వు కూడా నీ జీవితంలో ఒక ఆదరణ కొరకు, ఒక ఓదార్పు కొరకు నువ్వు దేవుడి సన్నిధిలో వెతకాలి. ఇక్కడ యెషయా 55వ అధ్యాయములో 6వ వచనములో యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. నీకు ఒక శ్రమ ఉంది, ఒక బాధ ఉంది, నువ్వు దాక్కునే ప్లేస్ నీకు అర్థం కావాలి, అంతేనా? నీకు ఒక శ్రమ వస్తే, ఒక పరిస్థితి వస్తే, నీకు అప్పులు అయితే, రోగం వస్తే, ఇంతకన్నా ఏమన్నా పరిస్థితులు వస్తాయి ఒక మనుషుడికి? దేవుడే అంటున్నాడు రోజు, మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను. నీకు ఒక చోటు ఉంది, నీకు ఒక ఆశ్రయం ఉంది. దావీదు భక్తుడు అంటాడు, నా కొండ, నా కోట, నా బలం, నా ఆశ్రయం, నా దుర్గం, నా దేవుడే. అందుకే 63వ కీర్తనలు అంటాడు, నేను ఎక్కువనే వెతుకుదును, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. తన బలాన్ని, తన ప్రభావాన్ని వెతుకుతున్నాడు. దేవుని బలం, దేవుని యొక్క ప్రభావం మనకు కావాలి. ఆయన ప్రభావం మనలో ఉంటేనే మనం ఆ గాలి వాన నిజంగా నీ జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ యొక్క ఆత్మ నడిపింపులోనికి నువ్వు రావాలి. శ్రమ లేనప్పుడు, కష్టం లేనప్పుడు, బాధ లేనప్పుడు ఏదో నామకార్థంగా సరే మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం అంతే ఉంటాం. కానీ పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ నీకు అంత మట్టుకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే నీకు ఒక శ్రమ వస్తుందో, నీకు ఒక బాధ వస్తుందో, మనుషులు ఎవరు నిన్ను ఆదరించలేని సమయంలో ఆ ఆదరణకర్త నీకు చాలా అవసరమా కాదా? నేను ఒక 3 నెలలైతే దేవుడి సన్నిధికి వెళ్ళాను. 3 నెలలు మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రోజు వెళ్తున్నాను, వస్తున్నాను, మేడం వాళ్ళు ఆదరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే మనుషుల వల్ల కాని ఆదరణ దేవుడి దగ్గర నేను పొందాలనే ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే మనుషుల దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా బంధకాల్లో నేను ఉండిపోయాను. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఇంటిలో నుండే, భర్తలో నుండే, కుటుంబంలో నుండి నాకు శత్రువు, అపవాది నన్ను ఎక్కడికి వెళ్ళకుండా ఆపేసింది. ఏ మందిరంకి వెళ్ళొద్దు, బయటకు వెళ్ళొద్దు, యేసు ప్రభువును ప్రార్థన చేయొద్దు, యేసు ప్రభువు నోరు ఎత్తొద్దు, నువ్వు బైబిల్ చదవద్దు, అసలు నువ్వు దేవుని నమ్మొద్దు. దేవుడు అంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, నువ్వు దేవుని నమ్ముకోవాలనుకుంటే నా కొడుకు నాకు ఇచ్చిపో అన్నాడు. కానీ నాకు ఆదరణ కావాలి. ఎందుకంటే ఏ మనుషుల దగ్గర నాకు ఆదరణ లేదు. నా ఇంట్లో నా హృదయానికి కావాల్సినటువంటి నెమ్మది నాకు దొరకలేదు. 3 నెలలు వెళ్తూ ఉంటున్నా నాకు అక్కడ వెళ్ళొద్దని నాకు చాలా ఆటంకాలు వచ్చినాయి. ఇప్పుడు నాకు ఎవరు కావాలి? ఇప్పుడు గాలి ఎటు వెళ్తే అటు ఆత్మ నడిపింపు వాళ్ళు
వెళ్తారు. ఇప్పుడు ఆ గాలి నిన్ను ఆశ్రయించాలి, ఆ గాలి నువ్వు ఆశ్రయించాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నడిపింపును తెలుసుకోగలగాలి అంటే నువ్వు ఆయన శక్తిని ఆశ్రయిస్తేనే ఆత్మ నడిపింపులోకి వస్తావు. అంతేనా? ఇప్పుడు ఆ శ్రమలో నీకు ఆదరణకర్త చాలా అవసరం. మేడం ఒకరోజు ఇంట్లోనే ప్రార్థన చేస్తూ తెలుసుకుంటుంటే, శ్రీదేవి నీ తప్పులను ఒప్పుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే నువ్వు ఒప్పుకో అంటే, అలాగే నేను ప్రార్థన చేస్తూ అన్ని నా యొక్క హృదయం అంతా కూడా దుఃఖంతో నా హృదయాన్ని దేవుడి సన్నిధిలో నేను కుమ్మరించాను. ఇప్పుడు నా దాగుచోటు దేవుడు అయినా కదా, ఇప్పుడు ఆ మార్గం నాకు అర్థమైంది. ఆ శక్తి కోసం నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుని శక్తిని పొందుకున్నా. ఎప్పుడైతే నేను దేవుని శక్తిని పొందుకున్నానో నాకు అసలు పక్కింటికి వెళ్ళడానికి కూడా, యేసు ప్రభువును ప్రార్థన చేయడానికి కూడా సమయాన్ని నాకు మా ఇంటి వాళ్ళు ఇవ్వలేరు. బయటకు వెళ్ళే అవకాశం నాకు లేదు. ఎప్పుడైతే నేను పొందుకున్నానో ఇక నేను ఇంట్లోనే ప్రార్థన చేయడం, దేవుని శక్తిని పొందుకోవడం, దేవుడు నన్ను ఆదరించడం, దేవుడు వాక్యం ద్వారా బలపరచడం, ఆత్మతో నన్ను నింపడం, నాకు తృప్తి కావడం, ఇవన్నీ నేను ఒంటరితనంలో నేర్చుకున్నాను. హల్లెలూయా. అంతే. అప్పుడు నీకు దేవుడు దాగుచోటు అయిపోతాడు. శ్రమలో నిన్నేం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు. 32:7 ప్రకారం మన జీవితంలో మన శ్రమలో ఆయన బలపరుస్తాడండి. అప్పుడు ఆయన నీకు ఎలా ఉంటాడు? చాటైన చోటు వల్లే ఉంటాడు. ఆయన నిన్ను తన చాటున ఏం చేస్తాడు? కాపాడుతాడు. తన చాటున నిన్ను ఆదరిస్తాడు. తల్లి పిల్లలను ఎలా ఆదరిస్తుంది? తన ఒడిలో పెంచుకొని హత్తుకుంటాడు. అలాగే నీ దేవుడు నిన్ను తన ఒడిలో పెంచుకుంటాడండి. ఏ శత్రువు, ఏ అపవాది, ఏ నక్కలకు, నీవు ఏ సింహాలకు పడకుండా ఆయన నిన్నేం చేస్తాడు? తన చాటున నిన్ను దాస్తాడండి. అలాంటి దేవుడు నీకున్నాడు. అయితే ప్రతిరోజు నీవు ఆయనను దాగు చోటు లాగుంచుకోవాలి. ఇది నీకు చాలా అవసరం. అప్పుడు నీకు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? ఎండిన చోట నీళ్ళ కాలువల వలను. ఎండిన భూమి ఉందనుకోండి. ఇప్పుడే ఒక అమ్మ సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యానికి, ఈ వాక్యానికి దేవుడు చిత్తమా కాదా? ఈ వాక్యం నన్ను నమ్ముతారా? నీ ఎండిన జీవితములో దేవుడు నీకు నీటి కాలువ వలె ఉండాలి. ఆ కాలువ నీ వైపు పారాలి. ఎప్పుడైతే నీ హృదయమును తడుపుతాదో ఆయన శక్తి నీలోనికి వస్తుంది. నీ గుండె, నీ హృదయము, నీ యొక్క జీవితం కఠినమైందో ఆయన నిన్ను మెత్తన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను మెత్తన చేస్తే నీ పొలం పండుతుందా? పండదా? విత్తనం ఫలిస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. విత్తనం వేసిన తర్వాత మొలక ఎత్తకుండా ఉంటుందా? మొలక ఎత్తిన తర్వాత అది పంట ఇవ్వకుండా ఉంటుందా అండి? ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే ఆ యొక్క మెత్తని భూమిలో విత్తనం వేస్తామో ఆ విత్తనము పగలగొట్టుకొని చెట్టు అవుతుందండి కదా. ఎప్పుడైతే ఆ చెట్టు అవుతుందో ఆ చెట్టుకు పూత పడుతుంది. పూత పట్టిన తర్వాత అది కాయ అవుతుంది. ఆ కాయ పండులాగా, ఫలములాగా మనకు తినటానికి ఆహారాన్ని ఇస్తుంది. అలాగే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, ఆ ఫలం ఇచ్చిన తర్వాత ఎవరు తింటారు? ఎవరు తింటారు? మీరే తింటారు. మీరు ప్రార్థన చేస్తే, గంటల తరబడి దేవుడు సన్నిధిని ఆశ్రయిస్తే ఆ ఫలితం ఎవరికి వస్తుంది? మీరే అనుభవిస్తారు. నాకు ఇస్తారు. హల్లెలూయా. ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. ఆయన నీకు నీడ ఉన్నాడు. నీడ వలె నాతో ఉన్నవాడవే, కంటి పాపలా నన్ను
కాయుచున్నావే. ఉన్నాడా యేసయ్య? ఉన్నాడా? బండ ఆయనే. బండను కొట్టినప్పుడు బండలో నుండి నీటి యొక్క మధుర జలాలను దేవుడు ఇచ్చాడు. ఇచ్చిందా లేదా? ఆయనే యేసుక్రీస్తు. ఆ బండనే యేసుక్రీస్తు. ఆయన నీకు నీడలా ఉంటాడండి. ఆయన నిన్ను నీడవలే నీతో ఉండే దేవుడు. నిన్ను విడిచిపోడు. మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని విడిచిపోతాడేమో కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నవాడు. ఆయన ప్రేమను వెతకండి. ఆయన రెక్కల నీడలో దాక్కోండి. ఎందుకంటే ఏం చేస్తే తెలుసా? ఆయన రెక్కలు నిన్ను ఇట్లా కప్పుకుంటే. హల్లెలూయా. ఏం చేస్తే? ఆయన రెక్కలు ఇట్లా కదా కప్పుకుంటే. నీకు దుఃఖం ఉంటే ఆయన నిన్ను ఇట్లా తల్లి బిడ్డని ఎలా ఓడిలో ఉంచుకొని ఆదరిస్తుందో ఆయన నిన్ను హత్తుకునే దేవుడు. చదువుదామా? ఇర్మియా 31వ అధ్యాయం 22వ వచనంలో ఎలా నిన్ను ఆదరిస్తాడు, ఎలా నిన్ను ఓదారుస్తాడు. చదవండి 31:22. ఇర్మియా గ్రంథం 31:22వ వచనం చూడండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాలా. రెండుకి తేడా ఉంది. విశ్వాసఘాతకురాలా యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మీరు ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతారు. దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క ఆదరణ, దేవుడి యొక్క సన్నిధిని మీరు వెతకకుండా, ఆయన దొరుకు కాలం మందు ఆయనను వేడుకొనకుండా ఎంతకాలం నువ్వు ఎటు ఇటు పోతావు? అయితే ఇప్పటికైనా నా దగ్గరికి రా, నేను నీకు నూతన కార్యం చేయబోతున్నాను. ఎంతమందికి నూతన కార్యం జరగాలి? ఒక్కరికేనా? మీకు అందరికి వద్దా? నూతన కార్యం కావాలనుకున్న వాళ్ళే దేవుడి తట్టు తిరగండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ తట్టు తిరుగుతాడు. మీరు ఆయన తట్టు తిరిగి ఆయన రెక్కల నీడలో నువ్వు శరణు చూస్తే ఆయన నిన్ను గాలి వాన ఒక మరుగైన చాటు నువ్వు ఆయనను అత్తుకొని ఉంటే, ఆ మరుగైన ప్లేస్కు నువ్వు ఆనుకొని జీవిస్తే, ఆ బండ యొద్దకు వస్తే, ఆ మరుగైన ప్లేస్ నీకు అర్థమైతే ఈరోజు నువ్వు అటు ఇటు తిరగకిగా సమయాన్ని నీవే వేస్ట్ చేసుకోకు. నాకైతే ఎప్పుడైతే అర్థమైందో ఈ దేవుడు నన్ను ఆదరించడం, నాకు స్నేహితుడిగా ఉండడం, నాకు బయటకు మందిరానికి వెళ్ళకపోయినా పక్కింటికి వెళ్ళి ప్రార్థించేసుకునే సమయం లేకున్నా ఇంట్లో రోజు ఉదయం లేవగానే 2 గంటలు గడపడం, అభిషేకం పొందుకున్న తర్వాత ఆయన నన్ను వాక్యము ద్వారా మాట్లాడడం, బలపరచడం, అభిషేకముతో ఆదరించడం, నింపడం, నేను దాన్ని పట్టుకొని రోజు దేవుడు 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 ఆయన మనసు, ఆయన హృదయం, ఆయన తలుపులు తెలుసుకొని ఆయన వాక్యము ద్వారా నడవడం నేర్చుకున్నాక ఇక నా సమస్య ముందే నేను ఎలాంటిదనంటే నా సమస్య ఎవరికి చెప్పే మనసున్నది కాదు. ఇంకా దేవుడు దొరికిన తర్వాత ఇక అసలే మొత్తానికి ఏ మనుషులకు చెప్పకుండా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నా. రోజు దేవుడు ఆదరించేవాడు ఉన్నాక ఇంకెవరికైనా చెప్పుకుంటాం మనం. నీకు ఒక స్నేహితులు ప్రతి సమయంలో నేను ఆదుకున్నాడు. ఇంకా స్నేహితుడిని కాదనకుండా ఎక్కడికైనా వెళ్తారా అమ్మ మీరు? నేనైతే వెళ్ళాను. ఇప్పుడు నాకు దేవుడే రోజు ఏమైపోయాడు? స్నేహితుడైపోయాడు. అందుకే అంటున్నాడు, నీవు ఇంకెన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు, తిరిగిన కాలం చాలు. నేనైతే నా జీవితంలో నా పెళ్ళయ్యే వరకు కూడా ఇష్టానుసరంగా లోక సంబంధంగా పూజలు చేశాను, స్నేహితులను సంపాదించుకున్నాను. జీవితం అంతా 22 సంవత్సరాలు గడిపాను. 22 సంవత్సరాల తర్వాత నా 23వ సంవత్సరంలో నాకు యేసు ప్రభు దొరికిన తర్వాత ఇంకా నా సమస్య
ఇక నేను ఎవరికి చెప్పుకోవడం నేను మానేస్తున్నా. ముందే తల్లిదండ్రి హృదయాన్ని గ్రహించి నేను నడుచుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే నాకు ఈ దేవుడు ఆదరించాడో, బలపరిచాడో, ఇక నా ప్రతి విషయం కూడా దేవుడికి చెప్పడం అలవాటు చేసుకున్నాను. ఇంట్లో నన్ను అందరూ అనేవాళ్ళు, ఏ విషయం చెప్పదు మాకు, ఏదో బాధగా ఉంది. కానీ మా నాన్న అంటాడు, ఒకరోజు వచ్చిండు, నేను చాలా రోజు దుఃఖంతో ఉన్నా. నాన్న వెళ్ళిపోయిన తర్వాత గుండెను పగలగొట్టుకొని మోకరించి దేవుడి సన్నిధిలో ఏడ్చాను. ఎందుకంటే మా నాన్న ముందు నేను ఏడవడం నాకు ఇష్టం లేదు. మా నాన్నకు నేను చిన్న చూపుగా కావడం ఇష్టం లేదు. మా నాన్న నన్ను చూసి బాధపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా నాన్నకు నేను అంత ఇష్టమైన వ్యక్తులు కన్నీళ్లు కారిస్తే